ఈ మధ్యకాలంలో సామాజిక మాధ్యమాల్లో వీర ఆవేశంతో తెగ ఫ్రస్ట్రేషన్తో అసలు ఎవరి మీద కోపమో తెలియకుండా ఊగిపోతూ ఫ్రస్ట్రేషన్తో వీడియోలు పోస్ట్ చేస్తున్నటువంటి వ్యక్తి జర్నలిస్ట్ ఎస్ఎస్ లక్ష్మి గారు. అసలు ఆవిడ వీడియోలన్నింటినీ కూడా ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే ఎవరి మీద ఆవేశమో తెలియదు, ఎందుకు అరుస్తున్నారో తెలియదు, ఎందుకు కోప్పడుతున్నారో కూడా తెలియదు. కానీ తీరా ఆ వీడియోల సారాంశం అంతా కూడా చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద పని కట్టుకొని విషం బురద చల్లడమే ఆవిడ పనిగా ఉన్నట్టుంది. ఎందుకంటే ఏ వీడియో చూసినా కూడా కులాల ప్రస్తావన, మతాల ప్రస్తావన తీసుకురావడం, దానిని చివరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించడమే పనిగా వీడియోలు చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్లో ఎలా వైఫల్యం చెందింది, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లో గెలవడం కోసం ప్రతి వర్గానికి, ప్రతి కులానికి, ప్రతి మతానికి 143 హామీలు ఇచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు అమలు చేయలేదన్నటువంటి ప్రశ్న ఏనాడు అరగదు. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని అప్పులు చేస్తున్నారు, శ్రీలంక చేస్తున్నారు అని విమర్శించినటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు 2 ఏళ్లలోనే దాదాపు 3.5 లక్షల కోట్ల రూపాయల అప్పుని 2 ఏళ్ల కాలంలో చేస్తే ఈ జర్నలిస్ట్ లక్ష్మి గారు ప్రశ్నించడం లేదు, ఆవేశంతో వీడియోలు చేయడం లేదు. మరి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం చేస్తుంటే, ప్రాజెక్టులను మూలన పెట్టేస్తుంటే, రైతులకు ఒక్క పంటకి గిట్టుబాటు ధర ఇవ్వకుంటే ఈ లక్ష్మి గారు ఆవేశంతో ఊగిపోతూ కోపంతో వీడియోలు చేయడం లేదు. కేవలం కులాలు, మతాలు, క్రిస్టియన్లు అంటూ ఆరోపణలు చేస్తూ వాళ్ళందరినీ కూడా ఏదో దేశద్రోహులుగా చిత్రీకరిస్తూ, ఆ దేశద్రోహులంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు అంటూ క్రిస్టియన్ మతాన్ని విద్వేషంతో చూపుతూ వీడియోలు పోస్ట్ చేస్తూనే ఉన్నారు పదే పదే. మరి చంద్రబాబు నాయుడు గారు ఏనాడు చర్చలకు పోలేదా? పవన్ కళ్యాణ్ గారు ఏనాడు చర్చలకు పోలేదా? తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల్లో క్రిస్టియన్ మతస్థులు లేరా? చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి 143 హామీల్లో 4 హామీలు క్రిస్టియన్ మతస్థుల కోసం ఇవ్వలేదా? పవన్ కళ్యాణ్ గారు క్రిస్టియన్ మతస్థులకు మద్దతుగా మాట్లాడడం లేదా? మరి క్రిస్టియన్ల మద్దతు ఇస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సంఘ విద్రోహ శక్తి, దేశద్రోహ అనేటువంటి అర్థాలు వచ్చేటువంటి పరోక్ష వీడియోలను పోస్ట్ చేస్తున్నటువంటి లక్ష్మి గారు, అసలు మీ ఉద్దేశం ఏంటి? ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ప్రభుత్వం పట్ల వచ్చేటువంటి వ్యతిరేకతని కప్పిపుచ్చుకోవడానికి మీరు ఒకళ్ళతో పుచ్చుకున్నారా చంద్రబాబు నాయుడు దగ్గర, లేదా పవన్ కళ్యాణ్ గారి దగ్గర? మీరు ఏ లాభాపేక్షను ఆశించి ఈ రకమైనటువంటి వీడియోలను పోస్ట్ చేస్తున్నారు? మరి మీరు అంటున్నారు కదా, క్రిస్టియన్లందరికీ ఎక్కడో ఏదో ప్రపంచవ్యాప్తంగా ఏదో లాబీయిస్టుల దగ్గర నుంచి డబ్బులు వస్తున్నాయి, ఆ డబ్బులంతా కూడా వీళ్ళు ఒక వర్గానికి మద్దతు ఇస్తున్నారు, ఈ రాష్ట్రంలో సీఎంగా క్రిస్టియన్ వ్యక్తిని చేయాలనేదే వీళ్ళ ఉద్దేశం, అందుకే వీళ్ళు పనిచేస్తున్నారు అని మీరు అన్నారు కదా. మరి మీరు ఊగిపోతున్నది ఎవరి కోసం? మరి మీరు పనిచేస్తున్నది ఎవరి కోసం? మరి మీ ఉద్దేశం ఏంటి? మీరు ఒక సాధారణ జర్నలిస్ట్ అయితే, న్యూట్రల్గా ఉన్నటువంటి పౌరురాలైతే ఈరోజు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వ వైఫల్యాలను కూడా ప్రశ్నించాలి కదా, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను కూడా ప్రశ్నించాలి కదా, రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి గిట్టుబాటు ధర సమస్య గురించి మాట్లాడాలి కదా, విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ సమస్య గురించి మాట్లాడాలి కదా, మహిళలకు ఇస్తానన్నటువంటి నెల 1500 హామీ లేదు, దాని గురించి ప్రశ్నించాలి కదా. ఇంతవరకు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంటే ఒక్క నూతన పెన్షన్ ఇవ్వకపోగా, సాధారణ పెన్షన్లలో 6 లక్షల పెన్షన్లు, రైతు భరోసాలో 7 లక్షల లబ్ధిదారులను కట్ చేసి కోత విధిస్తుంటే వాటి మీద మాట్లాడాలి కదా. ఎందుకు మీరు పదే పదే మతము, కులము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు అంటూ ఊగిపోతూ వీడియోలు పెడుతున్నారు? దాంట్లో మతలబేంటి, ఆంతర్యం ఏమిటి? అంటే ప్రజలు పిచ్చాలనుకుంటున్నారా? మీరు ఇష్టారైతున్న కులాలు, మతాలు, విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని చిత్రీకరిస్తుంటే, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తప్పుల మీద తప్పులు చేస్తుంటే వాళ్ళని ప్రశ్నించకుండా మీరు పన్నిగట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లుతుంటే జనాన్ని పిచ్చోలనుకుంటున్నారా? ఇవన్నీ ఎప్పుడో పోయాయి లక్ష్మి గారు. జనాలు అత్యంత చైతన్యవంతం చెందున్నారు. మీ పాఠాల ద్వారానో, లేదా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి పాఠాల వల్లనో జనాలు మళ్ళీ ఏమారిపోయేదానికి సిద్ధంగా లేరు. ఈరోజు రాష్ట్ర పరిస్థితి ఏంది, రాష్ట్రాన్ని ఏ రకంగా విధ్వంసం చేస్తున్నారు, ప్రజలను ఏ రకంగా నమ్మించి హామీలతో మోసం చేసి వంచారో ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. మరి మీరు పదే పదే కులాలు, మతాలంటూ ప్రస్తావన తీసుకొస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఎన్ని ఆలయాలు విధ్వంసమయ్యాయో మీకు తెలీదా?
మొన్నటికి మొన్న 2024 మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. తిరుమలలో 1000 కాళ్ళ మండపాన్ని పునర్నిర్మిస్తానని 2 ఏళ్ళు అవుతోంది. ఇంతవరకు పునర్నిర్మాణ దిశగా అడుగులు పడలేదు. పైపెచ్చు ఆ 1000 కాళ్ళ మండపాన్ని కూల్చిందే చంద్రబాబు నాయుడు గారు. మరి మీకు అలాంటివి కనపడవా? ఈరోజు మతము కులం అంటూ విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి పాలన చేస్తుంది కూటమి ప్రభుత్వం. దానికి వత్తాసు పలుకుతున్నది మీలాంటి వ్యక్తులు. జర్నలిజం ముసుగులో ఇలాంటి ఏకపక్ష ఆరోపణలు చేస్తూ మీ స్వార్థ ప్రయోజనాల కోసం సమాజాన్ని విచ్ఛిన్నం చేయడం మంచి పద్ధతి కాదు. ప్రజలు దీన్ని హర్షించరు.